రీసెంట్గా వచ్చిన కూలీ మూవీలో హీరో నాగార్జున చూసి అందరు అనుకునేది ఒకటే, ఈ ఏజ్లో కూడా ఇంత యంగ్ ఎలా ఉన్నారు అని. మనందరిలో కూడా ఒక కామన్ కోరిక ఉంటుంది, ఏజింగ్ తొందరగా అవ్వద్దు అని. అండ్ చాలా మందికి ఏజింగ్ అంటే ఈ హెయిర్ ఊడిపోవడము, లేకపోతే స్కిన్ మీద ముడతలు రావడము ఇలా అని అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్గా మీరు ఏజ్ అవ్వడము అంటే మీ జాయింట్స్ ప్రాపర్గా వర్క్ చేయకపోవడం. మీకు ఏజ్ వచ్చే కొద్దీ మీ బేసిక్ యాక్టివిటీస్ లైక్ వాకింగ్ కానీ, రన్నింగ్, జంపింగ్, సిట్టింగ్ ఇట్లాంటివి డిఫికల్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ జాయింట్స్ అనేవి మనం ఏదో నార్మల్గా వర్క్కి వెళ్ళి తినేసి వచ్చి పడుకుంటే హెల్దీగా ఉండవు. మనం దానికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి, దాని మీద కొంచెం దృష్టి పెడితే మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ బేసిక్ యాక్టివిటీస్ లైక్ వాకింగ్, రన్నింగ్, జంపింగ్, స్విమ్మింగ్ లాంటివి ఏవి చేయాలనుకున్నా కానీ మన జాయింట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని యాక్టివిటీస్లో ఇంపార్టెంట్ జాయింట్ ఏదైనా ఉంది అంటే అది యాంకిల్ జాయింట్. ఈ యాంకిల్ జాయింట్ బాగుంటే మీ నీ జాయింట్ కూడా బాగుంటుంది, అండ్ ఈ నీ జాయింట్ బాగుంటే మీ హిప్ జాయింట్ బాగుంటుంది. ఈ 3 జాయింట్స్ బాగుంటే మీ యాక్టివిటీస్ అన్ని ప్రాపర్గా జరుగుతాయి. సో ఈ యాంకిల్ జాయింట్ని మనము ఎలా ట్రైన్ చేయాలి, డైలీ ఒక 5 minutes దీని మీద దృష్టి పెడితే వచ్చే 10-15 yearsలో మీ బాడీ అనేది బెటర్ కండిషన్లో ఉంటుంది. సో లెట్స్ సీ హౌ టు డూ దిస్. నంబర్ 1 వచ్చేసి టోస్ మీద వాక్ చేయడం. మీరు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఎయిర్కి అలా 2 minutes వాక్ చేయొచ్చు. నంబర్ 2 వచ్చేసి మీరు అదే టోస్ మీద ర్యాండమ్ మూవ్మెంట్స్ చేయొచ్చు, లైక్ సైడ్కి, వెనక్కి, ముందుకి వాక్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఆ జాయింట్ మొబిలిటీ పెరుగుతుంది అండ్ మీ యాంకిల్ జాయింట్ని స్ట్రెంథెన్ చేస్తుంది. నెక్స్ట్ మీరు ఒక హెల్దీ పర్సన్ అయితే ఇలా డక్ వాక్స్ చేయొచ్చు, దీనివల్ల మీ యాంకిల్ జాయింట్ నెక్స్ట్ లెవెల్ ట్రైన్ అవుతుంది. లాస్ట్ 1 వచ్చేసి లోడెడ్ ప్లాంటర్ ఫ్లెక్షన్. ఇలా మీ ఒక లెగ్ ని వెనక్కి పెట్టి మెల్లిగా మీ బాడీ వెయిట్ ని యాంకిల్ మీదకి షిఫ్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి.